సో ఇప్పుడు న్యూస్లాండ్ CEO శంకర్ అనే ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇంకెవరైనా మీడియా మిత్రులు కూడా మాట్లాడాల్సిన వాళ్ళు దయచేసి ఇక్కడికి వచ్చి పదే చెప్పను, ఎవరైనా మాట్లాడాలంటే దయచేసి మాట్లాడండి. మిత్రులందరికీ నమస్తే. బేసికల్లీ ఏ వేదిక మీద నుంచి అయితే మనల్ని అవమానపరిచిర్రో అదే వేదికను చూజ్ చేసుకున్నందుకు ముందు నిర్వహిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు అవమానపరిచింది తెలంగాణ జర్నలిస్టులని. ఇక్కడ మనం ఒకటి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. తెలంగాణ జర్నలిస్టులను అవమానపరచండి. ఎందుకంటే ఆయనకి ఇవాళ ఆంధ్రజ్యోతి ఇక్కడికి మన సోషల్ మీడియా వాళ్ళు తప్ప, డిజిటల్ మీడియా వాళ్ళు తప్ప శాటిలైట్ ఛానల్ ఎవరు రారు కూడా. సో కాబట్టి ఆయనకి ఇప్పుడు ABN కావాలి, TV5 కావాలి, మహాన్యూస్ కావాలి, ఈటీవీ కావాలి, ప్రధాన పత్రికలు కావాలి, ప్రధాన ఛానళ్ళు కావాలి. యూట్యూబ్లో అవసరం లేదు, డిజిటల్ మీడియాలో అవసరం లేదు. ఇవాళ డిజిటల్ మీడియాలో మెజారిటీగా మన తెలంగాణ బిడ్డలే ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, కొంతమంది జర్నలిజంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది జర్నలిజంలో పనిచేయని వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని అవమానపరిచేటువంటి విధంగా ఇవాళ వారు మాట్లాడడం జరిగింది. నేను ఎక్కువ టైం తీసుకోను. నేను ఆల్రెడీ ఇంతకు ముందుకే నా ఛానల్లో మొత్తం ఒక 30 నిమిషాలు కంప్లీట్ వివరణ కూడా ఇచ్చినాం, ఎవరి పక్షాన ఎవరు ఉన్నారు అని చెప్పేసి. సరే, ఒక్కొక్కరిది ఒక్కొక్క లైన్ ఉండవచ్చును కాక, కానీ తెలంగాణకు సమస్య వచ్చిన రోజు, మా నిరుద్యోగులకు సమస్య వచ్చిన రోజు, రైతులకు సమస్య వచ్చిన రోజు, ప్రతి ఒక్కరికి తెలంగాణ ఏ రంగంలో ఉన్న సమస్య వచ్చిన రోజు ముందుండి నిలబడేది ఇదే డిజిటల్ మీడియా జర్నలిస్టులు. ఇంకొకటి మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చాలా తక్కువ టైం తీసుకుంటా. సోషల్ మీడియా జర్నలిస్ట్ అనకండి. మనమే అసలైన జర్నలిస్టులం, మనమే అనికార్సైన జర్నలిస్టులం, మనమే సోషల్ జర్నలిస్టులం. ప్రజల సమస్యలు చూపించే వాళ్ళే జర్నలిస్టులు, ప్రజల సమస్యలు చూపించని వాళ్ళు జర్నలిస్టులు గారు. సో కాబట్టి ఇవాళ ఈ ఛానళ్ళన్నీ మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళని మనం కొట్లాడుతున్నది రేవంత్ రెడ్డి గారితో కాదు, మనం కొట్లాడుతున్నది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ళతోటి. ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరి గుప్పిట్లో ఉందో, ఎవరు దాన్ని ఆధిపత్యంతో చలాయిస్తూ ఉన్నారో వారే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నోటి వెంట ఆ మాటలు మాట్లాడిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణ బిడ్డనే, కానీ ఎవరి చేతిలో బందీ అయిపోయారో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరము ఇవాళ యూట్యూబ్ ఛానల్ని ఎగతాళి చేసి మీ ట్యూబులు మీ గొట్టాలని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా సమాధానం చెప్పేటువంటి రోజు వస్తుంది. మనమేమి యుద్ధాలు చేయొద్దు, మనమేమి అది చేయొద్దు, బయటికి వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యలని, సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి, నాకు తోచింది నేను నారాయణపేటకు పోయినామన్నా, ఇంకో మిత్రుడికి వస్తుంది, ఇంకొక దగ్గరికి వస్తుంది. సమస్య ఎక్కడుంటే అక్కడికి వండి ఆ సమస్యని మనం తీసుకొచ్చి ప్రజలకు చూపిస్తే ప్రజలే వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రేపు ఇంకొక పార్టీ కావచ్చు. గతంలో ఉన్నటువంటి పార్టీలు కూడా చాలామంది జర్నలిస్టుల మిత్రుల మీద ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు వాళ్ళు అదే ఇబ్బంది చేస్తూ ఉన్నారు. రేపు వచ్చినటువంటి పార్టీలు కూడా ఇబ్బందులకు గురి చేయవన్నటువంటి నమ్మకం కూడా ఏమీ లేదు. ఈ ఐక్యత ఎలాగైతే ఒక్క పిలుపుతోటి అందరం వచ్చినామో అలాగే ఇంతే ఐక్యతతోటి అందరూ కూడా మున్ముందు కూడా రావాలి. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ జర్నలిస్ట్ మిత్రుడికి సమస్య వచ్చినా అందరం ముక్త కంఠంతో మనం మాట్లాడితే, మనము ధిక్కరిస్తే ఎంత పెద్ద రేవంత్ రెడ్డిలైనా, ఎంత పెద్ద నాయకులైనా తప్పకుండా తలొగ్గాల్సిందే. ఇంతకు మించి ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న.